తెలంగాణ మూవ్‌మెంట్ అండ్ స్టేట్ ఫార్మేషన్ టీఎస్పీఎస్సీ గ్రూప్ 1, గ్రూప్ 2లో 150 మార్క్స్ వెయిటేజ్ ఉన్న సబ్జెక్ట్. స్టూడెంట్స్ భయపడడానికి కూడా ఈ వెయిటేజే కారణం. చాలామంది స్టూడెంట్స్‌కి ఎందుకు భయమవుతదంటే 150 మార్క్స్ అంటే సబ్జెక్ట్ చాలా పెద్దదేమో, చాలా వాస్ట్ ఉంటుందేమో, దీన్ని అసలు ఎట్లా అప్రోచ్ అవ్వాలి? గ్రూప్ 2 మోడ్‌లో అంటే ఎంసీక్యూస్ ఫార్మాట్‌లో చదివిన వాళ్ళు చాలామంది ఉన్నారు. మరి దీన్ని మెయిన్స్‌కి ఎలా మలుచుకోవాలి? ఇలాంటి ప్రశ్నలు ఉంటాయి. తెలంగాణ మూవ్‌మెంట్‌ని ఇంట్రడ్యూస్ చేసిన రోజు నుండి సబ్జెక్ట్‌ని నేను టీచ్ చేస్తున్నా. అంటే ఆల్మోస్ట్ 10 ఇయర్స్ నుండి ఈ సబ్జెక్ట్‌ని నేను టీచ్ చేస్తున్నాను. నా టీచింగ్ ఎక్స్‌పీరియన్స్‌లో అంటే నా ఇంటరాక్షన్ విత్ స్టూడెంట్స్, చాలామంది స్టూడెంట్స్‌తో మాట్లాడతాను. నా దగ్గర చదువుకున్న వాళ్ళు, బయట నుండి కాల్స్ చేసి డౌట్స్ అడిగేవాళ్ళు, యూట్యూబ్‌లో కమెంట్స్ పెట్టే స్టూడెంట్స్. వీళ్ళందరితో మాట్లాడినప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే, స్టూడెంట్స్ తెలంగాణ మూవ్‌మెంట్‌ని ఒక సబ్జెక్ట్ లాగా చూస్తున్నారు. సబ్జెక్ట్ లాగా కాకుండా దాన్ని ఒక స్టోరీ లాగా, ఒక నరేటివ్ లాగా చూస్తే మీకు గుర్తుపెట్టుకోవడం చాలా ఈజీ అయితది. తెలంగాణ మూవ్‌మెంట్ ఒక స్టోరీ లాంటిది. సో, దాన్ని మనం స్టోరీ లాగా అర్థం చేసుకొని, దాని తర్వాత సబ్జెక్ట్ లాగా చదివితే మీకు ఈజీ అయితది. నేను మాట్లాడినప్పుడు స్టూడెంట్స్ ఆహ్, ఆహ్, సబ్జెక్ట్ నాలెడ్జ్‌లో చాలా గ్యాప్స్ ఉన్నాయి. ఉదాహరణకి నేను పేపర్స్ కరెక్ట్ చేస్తాను గదా! మెయిన్స్ పేపర్స్ కరెక్ట్ చేసినప్పుడు ఆన్సర్స్ నేనిచ్చిన క్వెషన్స్‌కి వాళ్ళు ఆన్సర్స్ రాసినప్పుడు కొన్ని ప్లేసెస్‌లలో వాళ్ళు కోరిలేట్ చేయలేకపోతున్నారు. లింక్ చేయలేకపోతున్నారు. ఇది ఎందుకు జరిగింది? దీనివల్ల ఏం జరిగింది అన్న దానికి వాళ్ళ దగ్గర ఆన్సర్ లేదు. సో, ఈ గ్యాప్స్‌ని ఫుల్ చేయాలి అంటే ఒక స్టోరీ లాగా, ఒక నరేటివ్ లాగా తెలంగాణ మూవ్‌మెంట్‌ని చెప్పాలి అనిపిచ్చింది. ఇన్‌ఫాక్ట్ నేను కొంతమంది స్టూడెంట్స్‌తో అన్నా గూడా ఒక ఫుల్ లెంత్ వీడియో, ఒక మ్యారథాన్ వీడియో చేస్తాను తెలంగాణ మూవ్‌మెంట్ అండ్ స్టేట్ ఫార్మేషన్ మీద. కంప్లీట్ ఓవర్‌వ్యూ అంటే తెలంగాణ